అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం కేశవరం తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు కర్రి తాతారావు ఆగడాలకు అంతులేదని ఫ్రెండ్స్ సేవా సమితి అధ్యక్షుడు టీడీపీ నాయకుడు పెదపాటి విష్ణు ఆరోపించారు. కేశవరంలోని తన స్వగృహంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గ్రామంలో తాతారావు అతని అనుచరులు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. గ్రామ అభివృద్ధిపై ఎవరైనా ప్రశ్నిస్తే గంజాయి మద్యం మత్తులో ఉండే అనుచరుల ద్వారా సొంత పార్టీ నాయకులని కూడా చూడకుండా చంపాలనుకోవడం దారుణమన్నారు. తాను ఒక గ్రామీణ వైద్యుడనని గత నెలలో తన క్లినిక్ వద్ద ఉండగా తాతారావు అనుచరులతో వచ్చి తనపై దాడి చేశారన్నారు. అధికార పార్టీ నాయకులకే రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీ నాయకులు గంజాయి కుర్రల్ని తయారు చేస్తున్నారు, గంజాయి వ్యాపారాలు చేస్తున్నారని చెప్పేసి మనం అనేక విధాలుగా వాళ్ళు విమర్శలు చేసాం. కానీ ఈరోజు మన కేశవరం గ్రామంలో మేము పార్టీ పరువు తీయాలని కాదండి, ఒక పార్టీ అధ్యక్షుడై ఉండి కేశవరం గ్రామంలో కొంతమంది యువతను చెడగొట్టి ఎవరైతే గంజాయి తాగుతున్నారో, ఎవరైతే ముందు తాగుతున్నారో వాళ్ళందరినీ చేరదీసి వాళ్ళతోటి దౌర్జన్యాలకు దిగుతూ ఊళ్ళో ఎవరైతే ఎదురు మాట్లాడుతున్నారో ఏటో చూసుకుని వాళ్ళనే ఈ గంజాయి బ్యాచ్ని తీసుకెళ్ళి కొట్టించడం, ఊళ్ళో అందరికీ భయభ్రాంతులు చేయించడం, ఇలాగ అనేక మందిని కొట్టడం జరిగింది. ఈ మధ్యకాలంలో నేను గ్రామ సంస్థల గురించి అయ్యి మాట్లాడడం, కొన్ని పనులు చేయించడం అతనికి నచ్చడం లేదు. అదే కక్ష పెట్టుకుని ఆ రోజు మధ్యాహ్నం జరిగిన కక్షతోటి సాయంత్రం అతను 9:30 ఆ టయానికి ఒక పార్టీ అధ్యక్షుడై ఉండి విపరీతమైన మందు తాగి పీకల దాకా మందు తాగి వాళ్ళ చుట్టూ ఉన్న కుర్రోళ్ళందరితో కూడా మందు పట్టించి 9:30 ఆ టయానికి నా దగ్గరికి, నేను హాస్పిటల్లో క్లినిక్లో నేను గ్రామీణ వైద్యుడిని, 9:30కి క్లినిక్లో ఒంటరిగా ఉండడంతో ముందుగా ఆ పార్టీ అధ్యక్షుడైనటువంటి అతను వచ్చి నాతోటి అరుపులు కేకలతోటి భయాందోళన చేసి నా మీద దౌర్జన్యంగా నన్ను కాలర్ పట్టుకుని బయటకు లాక్కొచ్చి, లీడర్ అయితే నువ్వు ఉండాలి లేకపోతే నేను ఉండాలి ఊళ్ళోను, నువ్వేట్రా లీడర్గా వ్యవహారం చేస్తున్నావు, నీకేంటి నువ్వు సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకుంటున్నావా, నీ అంతి చూస్తా నేను చంపేస్తాను, ఇవాళ నువ్వా నేనా తెలుసుకుందాం అని చెప్తులోకి మన మండల ప్రెసిడెంట్ అయినటువంటి ఎంపీపీ వాసుగారు అలా కారులో వాళ్ళ ఇంటి ఎదురుగుండా నా క్లినిక్ అతను ఆ టయానికి రావడంతో తాతారా గారు అతను కాకేసి ఇది ఇలా జరుగుతుంది వాసు అని అంట్లోకి అతను కూడా మధ్యాహ్నం గొడవ అయింది కదా, మరి ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఇలా గొడవ పెట్టుకున్నారు, మీరు ఇద్దరు ఒకే పార్టీయే, మీరు జోగేశ్వరరావు గారి దగ్గర లేదా మీ పార్టీ పెద్దల ముందు కూర్చొని మాట్లాడుకుని అది ఏదైనా తప్పు ఉంటే పెద్దల ముందులో తీసి పార్టీని సస్పెండ్ చేయొచ్చు, లేకపోతే ఏదో చేయాలి, వ్యవహారం చేయాలి, మీరు ఒక అధ్యక్షుడు అయ్యుండి ఇక్కడికి వచ్చి ఇలాగ ఇతని మీద దౌర్జన్యం చేయడం తప్పని అతనిది తప్పని చెప్పారు. నేను ఏం జరిగిందో మధ్యాహ్నం అన్న విషయం నేను సోషల్ మీడియాలో పెట్టడం సేమ్ టు సేమ్ సోషల్ మీడియాలో పెట్టాను. అది చూసి నువ్వు మెసేజ్ పెట్టడం ఏంటని చెప్పి నా మీద దౌర్జన్యం దిగి అక్కడ ఉన్న కుర్రోళ్ళు వాళ్ళందరినీ కూడా చుట్టుపక్కల ఉన్న ఆ గంజా కుర్రోళ్ళని అప్పటి వరకు ముందు పోసి వాళ్ళందరినీ ఎగ్గొలిపి ఎప్పుడైతే నాకు కాలరెడ్డి బయటలో కూర్చోడో వాళ్ళందరూ ఒకేసారిగా ఒక 25 మంది 30 మంది ఉంటారు కుర్రవాళ్ళు. వాళ్ళు హాకీ వెపన్స్, హాకీ స్టిక్లు, క్రికెట్ ఆడే స్టిక్లు, రాడ్లతో అన్నిటితో వచ్చి నా మీద హఠాత్తుగా దౌర్జన్యం చేయడం జరిగింది. చేసిన వెంటనే అక్కడ ఎంపీపీ వాసు గారు అలా కొంతమంది చూడడానికి వచ్చి అలా చూస్తూ ఉండిపోయారు తప్పితే మధ్యలో కొత్త వాళ్ళని కూడా కొట్టడం జరిగింది. నన్ను లోపల పెట్టి వీళ్ళు మాట్లాడుతుండగా కరితాత